ఇక డీటెయిల్ చూస్తే దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు ఈ నెల 4న బంద్ను విజయవంతం చేయాలని ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రాలు లీకేజ్ చేసి లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఎన్టీఏ ఏజెన్సీ చెలగాటమాడిందని, దేశవ్యాప్త ఆందోళనలు జరిగిన ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదని, ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషిని రాజీనామా చేయాలని అన్నారు. నీట్ కోచింగ్ సెంటర్ల అనుమతులను రద్దు చేసి పేపర్ లీకేజ్కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాష్ట్రాల నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ బాధను చూసి విద్యాసంఘాలు అందరం కూడా బయటకు వచ్చి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మొదటి నుంచి కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టి దగ్గర చేశాం, దాని తర్వాత సంతకాల స్వీకరణ చేశాం, దాని తర్వాత వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు రేపు బంద్ని ప్రకటిస్తూ ఆ బంద్కు ప్రతి విద్యార్థి సంఘం నుంచి మేమందరం సపోర్ట్ చేస్తూ, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉందో 4వ తారీఖు మేము బంద్ చేస్తా ఉన్నాం, 6వ తారీఖు వాళ్ళు కౌన్సిలింగ్కి పిలుపునిస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. వెంటనే ఈ నీట్ పరీక్ష రద్దు చేసి లీకేజీలను రద్దు చేసి ఖచ్చితంగా మళ్ళీ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా యూజీసీ ఏదైతే నెట్ పరీక్ష ఉందో దాంట్లో ఎవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళందరిపైన వాళ్ళకు కూడా వాళ్ళు కట్టిన ఫీజుని రిటర్న్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు బంద్కు సహకరించాలని చెప్పేసి విద్యా సంస్థలు అందరూ కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యా సంస్థలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ దేనికోసం అంటే దేశవ్యాప్తంగా నీట్ లీకేజ్ సందర్భంగా నిరసన సేవలు జరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలుగా దశల వారీగా అనేక విధాలుగా రూపాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా జూలై 4వ తారీఖు నాడు మేము బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. ఐక్య విద్యార్థి సంఘాలుగా ఈ బంద్కు విద్యా సంస్థలు అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించి ఈ బంద్కు విజయవంతం చేయాలని అని చెప్పేసి ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. రేపు భారతదేశ వ్యాప్తంగా ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, నీట్ పరీక్షకు సంబంధించినటువంటిది లీకేజీ జరిగింది. ఆ లీకేజీకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని చెప్పేసి మనం అనేక పోరాటాలు చేసినాం. పోరాటాలు చేయడమే కాదు, విద్యార్థుల నుండి సంతకాలు సేకరణ చేస్తున్నాం, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. నీట్కు లీకేజీ జరిగిందని చెప్పేసి చాలా అక్కడ దొరికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లీకేజీకి పాల్పడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 లక్షలకు 35 లక్షలకు మేము పేపర్ నమ్మినామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అన్ని రకాలుగా నీట్కి పేపర్ లీకేజీ జరిగిందని చెప్పేసి బయటకు వచ్చింది. బయటకు రావడం పోలీసుల ముందు ఒప్పుకున్నారు. సుమారు 23 మంది వరకు అనుకుంటా వాళ్ళకు బైక్ బై మార్క్స్ కూడా వచ్చినాయి. అట్లాగే ఒక ప్రైవేట్ స్కూల్ ఓనర్ కూడా దాంట్లో ఉండడం చెప్పేసి అన్ని బట్టబయలు అయిన తర్వాత కూడా, ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా 24 లక్షల మంది విద్యార్థులు రాసిన తర్వాత కూడా వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి అందరూ అడుగుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కేంద్ర